మనందరం చాలా శ్రమకాలంలోనే ఉన్నామండి. వాస్తవానికి మనకి పెద్ద శ్రమలేం తెలియదు, కానీ ఈ అనారోగ్యాలే పెద్ద శ్రమలాగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ ఏంటంటే అనారోగ్యం. ఇలాంటి పరిస్థితుల్లో లోకంలో చాలా అబద్ధ బోధలు కూడా ఉన్నాయి. మనం రోజు టీవీలో చూసేవాళ్ళం. అలాంటి వాళ్ళందరూ కొంచెం ఇప్పుడు సైలెంట్ అయ్యారు అనుకోండి. ఇంకా యేసుక్రీస్తు నమ్ముకుంటే శ్రమలో ఉండవు, సమస్యలు ఉండవు, అవన్నీ తొలగిపోతాయి అని లోకంలో చాలా అబద్ధ బోధలు చేయడం మనం చూస్తూ ఉండేవాళ్ళం. మరికొంతమంది ఏమో యేసు ప్రభువు నమ్ముకుని వెంటనే శ్రమలు వచ్చేస్తాయి అనే బోధ కూడా మనం ఇంతవరకు చాలా మంది వినేవాళ్ళం. వాస్తవానికి అవన్నీ అబద్ధాలండి. శ్రమలు రావడం అబద్ధమే, బాప్తిసం పొందిన వెంటనే శ్రమలు వచ్చేస్తాయి అనేది కూడా అబద్ధమే. అందువల్లే ఇలాంటి అబద్ధాలు నమ్మిన కొంతమంది యేసుక్రీస్తు నమ్ముకుని, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళకి ఆ శ్రమలు కంటిన్యూ అవుతూ ఉంటే మరి ఎందుకు ఇందులోకి రావడం వేస్ట్ కాదని చెప్పి విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి శ్రమల గురించి బైబిల్ ఏం చెప్తుందో, దేవుడి గ్రంథం ఏం చెప్తుందో స్పష్టంగా తెలియకపోవడం వల్ల అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మి యేసుప్రభువుని నమ్ముకుంటారు. కాబట్టి అది అబద్ధం అని తెలియని తర్వాత వాళ్ళు మళ్ళా లోకంలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. వాస్తవానికి శ్రమ గురించి దేవుని గ్రంథం ఏం చెప్తుందో ఈ రోజు మనం ఆలోచించేద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఆలోచించేద్దాం. శ్రమ గురించి బైబిల్లో అనేక పుస్తకాలు ఉన్నాయి, రాయబడ్డాయి. వాటన్నింటిలో శ్రమ గురించి ప్రత్యేకించి రాసినటువంటి పత్రిక ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. ముందుగా శుభవచనం రాశారు. 1 నుంచి 2 వచనాల్లో గ్రంథకర్త ఎవరు, గ్రహీతలు ఎవరు అనే విషయాలు అక్కడ మనకు కనపడతాయి. గ్రంథకర్త ఏమో పేతురు, కానీ పేతురు ఆయన గురించి నేను పేతుర్ని అని మాత్రం రాయలేదండి. యేసుక్రీస్తు అపోస్తలుడు లేని పేతుర్ని అన్నాడండి. ఆయన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడు, యేసుక్రీస్తు చేత పంపబడిన వాడిని, యేసుక్రీస్తు చేత ఎన్నుకోబడిన వాడిని అని ఆయన గురించి ఆయన ఇక్కడ రాసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయుల ఉడుకును, యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షం పట్టుకును ఏర్పరచబడిన వారి. ఈ గ్రహీతలు ఎవరట? ఏర్పరచబడిన వారు. ఎలా ఏర్పరచబడ్డారు? తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఏర్పరచబడ్డారు. ఆత్మ వలన పరిశుద్ధత పొంది ఏర్పరచబడ్డారు. పరిశుద్ధాత్మకు విధేయత చూపించి ఏర్పరచబడ్డారు అని 2 మాటలు గ్రహీతల గురించి కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఎందుకు ఏర్పరచబడ్డారట? యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడటం. ఎందుకు ఏర్పరచబడ్డారమ్మా? క్రైస్తవులు ఎందుకు ఏర్పరచబడ్డారు? యేసుక్రీస్తు లాగా రక్తం చిందించే వరకు పోరాడాల కోసం. రక్తం చిందించి యేసుప్రభు వారు పోరాడారు పాపంతో. అలాగా యేసుక్రీస్తు వలె లోకంతో పోరాడడానికి, పాపంతో పోరాడడానికి, రక్తం చిందించే వరకు పోరాడడానికి మనం ఏర్పరచబడ్డాం. ఆ మాటలు ఆ గ్రహీతల గురించి కొన్ని మంచి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నామని. ఇంతకీ గ్రహీతలు ఎవరు అంటే అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకని శుభమని చెప్పి వ్రాయినది. వీళ్ళందరూ నట పాలస్తీనా భూభాగం నుంచి బయటికి చెదిరిపోయినటువంటి యూదులు. పాలస్తీనాలో లేరు, వాళ్ళు బయట ఉన్నారు. ఇప్పుడు ఆ బయట ఉండి యేసుప్రభువుని నమ్ముకున్న యూదులు అన్నమాట. క్రైస్తవ్యాన్ని అంగీకరించినటువంటి యూదులు. అటువంటి వారికి ఈ పత్రిక రాయడం జరిగింది అనమాట. మీకు కృపయు సమాధానం వర్ధిల్లును గాక అని ఓ శుభవచనం మాట్లాడి అది విడిచిపెట్టాడు. ఇప్పుడు తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ పాఠాన్ని చెప్తున్నాడు. ముందుగా ఈ పాఠానికి మనం పేరు పెట్టుకుందామండి. అంశం శ్రమలకు నిలిచిన విశ్వాసికి
కలిగే బహుమానం. శ్రమలకు నిలిచిన విశ్వాసికి కలిగే బహుమానం. 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నామండి. పేతురు ఈ శ్రమల గురించి మాట్లాడడానికి, ఈ శ్రమలు సహిస్తే మనకు బహుమానం కలుగుతుందని మనల్ని ఒప్పించడానికి ఆయన 3 కాలాల్లో జరిగినటువంటి సంఘటనలను మనకి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆయన 3 కాలాల్లో జరిగినటువంటి సంఘటనలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చూడండి, 1వ అధ్యాయం 11వ వచనంలో ముందుగా అన్నాడండి. ముందుగా అంటే మీకు ముందుగా అంటే మీకు పూర్వం జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం పూర్వం అనుకుందామండి. పూర్వం ముందుగా పూర్వము లేదా ముందుగా, దీన్ని తెలుగులో మనం ఏమంటామంటే భూతకాలం అంటాం. భూతకాలం అంటే పూర్వం జరిగినటువంటి విషయాలను చెప్పడానికి భూతకాలంలో జరిగింది అంటాం. అలాగే 6వ వచనం చూస్తే ప్రస్తుతమున అనే మాట ఉంటుంది. మీ పెన్నుతో ఆ మాటలు రౌండ్ చేసుకోండి. ప్రస్తుతమున అన్నాడు. ఇదేమో 11వ వచనము, ఇక్కడేమో ప్రస్తుతమున. ప్రస్తుతాన్ని ఏమంటామండి? ఇప్పుడు. మనం ఏమంటామండి? వర్తమానం. ఇప్పుడు లేదా వర్తమానం, ఇలాంటి మాటలు మనం వాడతామండి. ఇక 3వదిగా 5వ వచనం చూద్దామండి. 5వ వచనం ఏ పదం వాడారంటే కడవరి కాలం. కడవరి కాలం ఏమంటామంటే ఆఖరి కాలం, చివరి కాలం, అంత్యకాలం, లేకపోతే భవిష్యత్తు కాలం. అలా భవిష్యత్తు. ఇలాగా 3 కాలాల్లో జరిగినటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ తాను చెప్పాలనుకున్న పాఠాన్ని పేతురు మనకి నేర్పిస్తూ ఉన్నాడండి. 3వ వచనం చదువుతున్నాను. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ముందుగా పేతురు తండ్రి అయిన దేవుడిని స్తుతిస్తున్నాడండి. ఇది మంచి అలవాటండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక క్రమం ఉండాలి. కొంతమంది పాటలు పాడేటప్పుడు మొదట యేసుక్రీస్తు గురించి పాటలు పాడతారు, లేకపోతే మొదట హెచ్చరికల గురించి పాటలు పాడేస్తారు. క్రమం ఉండాలి. మొదట ఎవరి గురించి మాట్లాడాలో ఏదైనా మాట్లాడితే తండ్రి దేవుని గురించి మాట్లాడి తర్వాత యేసుక్రీస్తు దగ్గర రావాలి. మొదట తండ్రిని స్తుతించాలి, తర్వాత యేసుక్రీస్తు. ఇక్కడ పేతురు కూడా సింపుల్ గా తండ్రిని దేవుడు అనలేదండి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అన్నాడు. చాలా మంది ప్రార్థన చేయడం రాక తండ్రి యేసయ్య అంటారు. అంటే యేసునే తండ్రి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తుకి తండ్రి, యేసుక్రీస్తే తండ్రి కాదు. యేసుక్రీస్తుకి ఒక తండ్రి ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఏం చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు స్తుతిస్తున్నాడండి. తండ్రి అయిన దేవుడు స్తుతిస్తున్నాడు. ఎక్కడ అర్థం? తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించు. తండ్రి అయిన దేవుణ్ణి పేతురు స్తుతిస్తున్నాడండి. ఎందుకు స్తుతిస్తున్నాడండి? తండ్రి అయిన దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నాడు చెప్తున్నాడండి. 4వ వచనం, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన. ఎందుకమ్మా స్తుతిస్తున్నాడు? యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపడం వల్ల. యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపడం వల్ల పేతురుకు వచ్చే లాభం ఏంటి? మనకు వచ్చే లాభం ఏంటి?
అక్కడే చెప్తున్నాడండి. జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు యేసుక్రీస్తు వారు మృతుల నుంచి లేచే వరకు మానవానికి నిరీక్షణ లేదు. నిరీక్షణ లేకపోవడం ఏంటండి? మా అందరికీ బోల్డ్ నిరీక్షణ ఉంది అనుకుంటాం. లోకంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన నిరీక్షణ ఉంటుంది. కొంతమందికి ఇల్లు కట్టాలనే నిరీక్షణ ఉంటుంది, మరి కొంతమందికి ఉద్యోగం సాధించాలనే నిరీక్షణ ఉంటుంది, పొలం కొనాలనే నిరీక్షణ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన నిరీక్షణ ఉంది. కానీ అవన్నీ నశించిపోయే నిరీక్షణలు, అవన్నీ భౌతిక సంబంధమైనటువంటి నిరీక్షణలు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవడం వల్ల మనకి ఎట్టి నిరీక్షణ వచ్చిందటంటే జీవంతో కూడిన నిరీక్షణ. తండ్రి దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నాడంట? ఎందుకు అంటే, ఒకటి, క్రీస్తును మృతులలో నుండి లేపినందుకు. రెండు, జీవంతో కూడిన నిరీక్షణ కలిగించినందుకు. ఎందుకమ్మా స్తుతిస్తున్నాడు పేతురు? తండ్రి దేవుని ఎందుకు స్తుతిస్తున్నారు? యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపినందుకు. యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపినందుకు ఏం కలిగిందంటే జీవంతో కూడిన నిరీక్షణ కలిగింది. ఈ రోజు క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటండి? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు, అలాగే మనల్ని కూడా తిరిగి లేపుతారు. లోకంలో ఉన్న వాళ్ళకి అలాంటి నిరీక్షణ లేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మినటువంటి దేవతలు ఎవరో చనిపోయి తిరిగి మూడో దినాన లేవలేదు కనుక, వారే లేవలేదు కనుక, వాళ్ళకే జీవం లేదు కనుక ఎవరిని మృతుల నుంచి లేపలేదు. క్రైస్తవుడికి ఒకే ఒక నిరీక్షణ ఉంది, మృతుల పునరుత్థానం. ఈ లోకంలో ఎవరికే నిరీక్షణ లేదు. అందుకని పుట్టినరోజులో రెండేళ్ళు తీసి కింద ఏమన్నాడంటే జీవం గల నిరీక్షణ. ఇది జీవం గల నిరీక్షణ. దీనికి అంతం ఉండదు. ఈ నిరీక్షణకి అంతం ఉంటుందండి. ఈ నిరీక్షణకి అంతం ఉండదు. ఈ నిరీక్షణ ఎటువంటిదో చెప్తున్నాడండి. అనగా అంటే ఈ నిరీక్షణ ఎటువంటిదంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. నిరీక్షణ ఎటువంటిదమ్మా? అక్షయమైనది. అక్షయమైనది అక్షయమైనది అంటే ఏంటండి? అంటే ఎప్పటికీ క్షయం అవదో, ఎప్పటికీ నాశనం అవదో. ఈ నిరీక్షణ నాశనమైపోయినటువంటి నిరీక్షణ కాదు, కొద్ది రోజుల నుండి నిరీక్షణ కాదు. నిర్మలమైనది. నిర్మలమైనది నిర్మలమైనది అంటే పవిత్రమైంది. పవిత్రమైంది. ఈ యొక్క నిరీక్షణ జీవంగా నిరీక్షణ, పవిత్రమైనటువంటి నిరీక్షణ, వాడబారనది. వాడబారనది అంటే ఎప్పటికీ వాడిపోదు. అంటే కొద్ది రోజులు వికసించే తర్వాత వాడిపోయి చేసేటటువంటి నిరీక్షణ కాదు, ఎప్పటికీ ఒకేలాగా నిలిచి ఉండేటటువంటి నిరీక్షణ. ఇది దేవుడు మనకి క్రీస్తు ద్వారా, క్రీస్తు మృతి పొంది తిరిగి లేచడం ద్వారా దేవుడు మనకు కలుగు చేశాడు. కాబట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను అంటూ ఆయన మొదలు పెడుతూ ఉన్నాడండి. వాస్తవానికి ఇక్కడ చెప్పే సంగతులన్నీ యేసుప్రభు మృతుల్లో నుంచి లేపడము జరిగిపోయే సంగతి ఇక్కడ రాయాలండి. తండ్రిని దేవుడు స్తుతిస్తున్నాడు. ఎందుకు స్తుతిస్తున్నాడు అంటే క్రీస్తుని మృతుల్లో నుంచి లేపినందుకు, మనకి నిరీక్షణ ఇచ్చినందుకు, అటువంటి నిరీక్షణ ఇచ్చినందుకు ఆయన స్తుతిస్తున్నాడు. తర్వాత ఆయన తన విశేష కనికర్మ చొప్పున మనలను మరలా జన్మింపజేసును. మూడో పని ఏంటండి? ఇంకెందుకు స్తుతిస్తున్నాడట? మనలను మరలా జన్మింపజేసును.
దేవుడు మనల్ని మళ్ళా పునర్జన్మనిచ్చాడు, మనకి క్రొత్త జన్మ ఇచ్చాడు. మనకి లోపల ఉండే వాళ్ళందరికీ ఒకటే జన్మ. వాళ్ళు తల్లి గర్భంలో నుండి జన్మిస్తారు, ఏదో రోజున చనిపోతారు. కానీ మనము మరలా జన్మించాం, దేవుడికి జన్మించాం, కొత్తగా జన్మించాం. ఎవరో పైన అంటారు, క్రైస్తవులట 2 సార్లు జన్మిస్తారట, ఒకేసారి చనిపోతారు. అంటే తల్లిదండ్రులకి జన్మిస్తారు, దేవుడికి ఒకసారి జన్మిస్తారు, భౌతిక మరణాన్ని మాత్రమే పొందుతారు. లోకంలో ఉండేవాళ్ళు ఒకేసారి జన్మిస్తారట, 2 సార్లు చచ్చిపోతారట. అంటే ఆత్మీయంగా ఒకసారి మరణిస్తారు, 2వ మరణం అగ్నిగుండంలో కూడా మరణిస్తారు. వాళ్ళకి 2 చావులు ఉన్నాయి, 2 భయంకరమైనటువంటి. మనకు ఒకే చావు ఉంది, 2 జన్మలు ఉన్నాయి. ఇక్కడ పేతురు మమ్మల్ని మరలా జన్మింపజేశాం. ఇప్పుడు వాస్తవానికి పాపి అయిన మనిషిని దేవుడు అవకాశం ఇచ్చి ఒక ఉన్నత స్థలంలో కూర్చోబెట్టడానికి ఎంత కనిపిస్తే ఆ పని చేస్తారండి. అర్హత లేనటువంటి వాడికి తన కుమారుడిగా అర్హత ఇవ్వాలంటే దేవుడు ఎంత కనికరిస్తే ఆ పని జరుగుతుంది. అందుకని ఇక్కడ పేదవాడి మాట ఏంటంటే తన విశేషమైన కనికరం చెప్తున్నాం. విశేషం అంటే ప్రత్యేకం. ఏంటమ్మా? దేవుడు ఎంతో ప్రత్యేకించాడు మనల్ని, ఎంతగానో మన గురించి ఆలోచించాడు, ఎంతగానో మన గురించి దయ చూపించాడు, కనికరించాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. 3వ మాటగా చదవండి. పూర్తి చేసేసారా? కడవర కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కదా. పేతురు మరో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కడవర కాలమందు అంటే ఈ అంత్యకాలమందు, లేకపోతే చివరి కాలమందు, భవిష్యత్తు కాలంలో మీ కొరకు ఒక స్వాస్థ్యము సిద్ధపరచబడి ఉంది. ఆ రక్షణ సిద్ధపరచబడి ఉంది. అంటే రక్షణ అంటే ఇక్కడ బాప్తిసం పొందితే రక్షించబడతాం, ఈ రక్షణ కాదు. ఇక్కడ రక్షణ అనే మాట పరలోకంలో మనం పొందుకోబోయే నిత్యజీవం అన్నమాట. పరలోకంలో మనం పొందుకోబోయే జీవకిరీటము, పరలోకంలో మనం పొందుకోబోయే స్వాస్థ్యం గురించి మాట్లాడుతున్నాడు. అదట ఇంకా ఎవరికీ బయలుపరచబడలేదు. పరలోకంలో మనకి ఎటువంటి జీవకిరీటం ఉందో ఎవరికైనా తెలుసమ్మా? యేసు ప్రభు తప్ప ఎవరికీ తెలియదు, ఎవరికి బయలుపరచబడలేదు. కాబట్టి కడవర కాలంలో బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకంలో భద్రం చేయబడి ఉన్నది. అంటే ఇక్కడ దేవుడు తన శక్తి చేత పరలోకంలో మన స్వాస్థ్యాన్ని కాపాడుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? మన స్వాస్థ్యాన్ని కాపాడుతున్నాడు. 5వ వచనం, దేవుడు ఎలా కాపాడుతున్నాడంటే తన శక్తి చేత కాపాడుతున్నాడు. మా దేవుడు తన శక్తి చేత కాపాడుతున్న స్వాస్థ్యాన్ని ఎవరైనా పట్టుకోగలరామా? మీ ఇంట్లో డబ్బులు మీ దగ్గర ఉంటాయా? ఉంటాయా? ఎవరి ఉంటాయండి? మీ దగ్గర ఉంటాయండి. సరే, నేను ఎప్పుడైనా వచ్చి మీ దగ్గర ఒక ₹1,00,000 దాచుకుంటానంటే దాచుకునేస్తాను. ఉంచాను కదా, మా ఇంట్లో మంచి బీరువా ఉందా అంటారు. బీరువాలో పెడతారు. మీ ఇంట్లో డబ్బులు ఎవరు తీసుకెళ్ళలేదు, ఎందుకంటే మీ దగ్గర మంచి లాకర్ ఉంది. నేను వచ్చి ఎప్పుడైనా మళ్ళీ అడిగితే ఇచ్చేస్తారు ఎవరా? ఏంటండి? అంటే దాన్ని పాడు చేసుకుంటే ఎవరు పాడు చేసుకోవాలి? నేనే పాడు చేసుకోవాలి. దేవుడి దగ్గర దాచబడినటువంటి స్వాస్థ్యాన్ని ఎవరో పాడు చేయలేరు, సాతాను పాడు చేయలేడు.
ఎవరు పాడు చేయలేరు. నీ స్వాస్థ్యాన్ని పాడు చేసుకుంటే నువ్వే పాడు చేసుకుంటావు. ఎప్పుడు ఏం చేస్తే మన స్వాస్థ్యం పోతాయండి. అక్కడే చెప్పాడు. మరొకసారి చూడండి. కడవరి కాలం ముందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా, దేవుని శక్తి ద్వారా. అంటే ఆ స్వాస్థ్యము కాపాడబడడానికి 2 పాత్రలు ఉన్నాయి. ఒకటి దేవుడి శక్తి, రెండోది నీ విశ్వాసం. అంటే ఒకవేళ మనం అవిశ్వాసం అయిపోయాం అనుకోండి, విశ్వాసాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, ఆ స్వాస్థ్యం దేవుడు కాపాడాలి. నీ స్వాస్థ్యాన్ని దేవుడు కాపాడాలంటే నీ విశ్వాసాన్ని కొనసాగించాలి. ఒకవేళ నీ విశ్వాసాన్ని కోల్పోతే దేవుడు స్వాస్థ్యాన్ని, నీకు ఇవ్వవలసిన స్వాస్థ్యాన్ని కాపాడడం దేవుడు విడిచిపెట్టేస్తాడు. అమ్మా, ఏం చేస్తే మన విశ్వాసాన్ని కోల్పోతాం? ఎవరైనా కొన్ని మాటలు చెప్పండి. ఏం చేస్తే విశ్వాసాన్ని కోల్పోతాం? అసలు విశ్వాసం ఎలా వస్తుంది? వినడం వల్ల. వాక్యం వినడం మానేస్తే విశ్వాసం కోల్పోతాం. ఏదైనా దుర్వ్యసనాలకు గురైపోతే విశ్వాసం కోల్పోతామండి. ఏదైనా అపవిత్రమైన పనులు చేస్తే విశ్వాసం కోల్పోతామండి. ఏదైనా లోకంలో ఉండి ఆచారాలు చేస్తే విశ్వాసం కోల్పోతామండి. అంతెందుకంటే చివరికి ఆరాధనకు ఆలస్యంగా వచ్చినా మన విశ్వాసం కోల్పోతామండి. ఆరాధనకు ఆలస్యంగా వచ్చే వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి పొందలేడు. ఆయన చూసిన వాడు ఎవడో ఆత్మీయంగా పెరగలేడు. కారణం ఏంటంటే అతను అభివృద్ధి ఎవడో, అతను చూసిన వాడు ఆత్మీయంగా పడుతున్నాడు. విశ్వాసాన్ని మనం కోల్పోవడానికి చాలా మా టీచర్ ఏమంటారంటే, జాషువా గారు, ఎవరైనా ఆరాధనకు ఆలస్యంగా వస్తున్నారంటే అతను కొద్ది రోజుల తర్వాత ఆరాధన పూర్తిగా రావడం మానేస్తారనేది సూచన. ఎవరైతే క్రమశిక్షణ కలిగి వస్తారో వాళ్ళు ఎప్పటికీ ఆరాధన మానరు. కానీ ఆలస్యంగా వచ్చే వాళ్ళు కొద్ది రోజులకి రాను ఏమవుతుందంట, ప్రభుత్వ పోనీ ఇంటికి తెప్పించుకుంటారు. ఇంకెందుకని వాళ్ళ యొక్క పతనానికి తొలిమెట్టు ఆలస్యంగా రావడం. విశ్వాసం, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే దేవుడు తన శక్తి చేత మన స్వాస్థ్యాన్ని కాపాడుతాడు. మన విశ్వాసాన్ని మనం చేజార్చుకుంటే దేవుడు మన స్వాస్థ్యాన్ని కాపాడతాడు. అయితే మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. దాన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం. ఏంటంటే ఆ ఆనందం ఏంటి? మాకు పరలోకంలో నిత్య జీవం ఉంది, దేవుడు దాన్ని తన శక్తి చేత కాపాడుతున్నాడు అని చాలా మంది చెప్తారండి. ఎవరైనా చనిపోయేటప్పుడు ఆ ఫ్లెక్సీలు పెడతారు. మంచి పోరాటము పోరాడి తిని నా కొరకు జీవితమో దాచుబడి ఉంది అనే మాట. అంటే ఇది క్రైస్తవుడు ఉప్పొంగొట్టేటువంటి మాట, క్రైస్తవుడు ఆనందించేటటువంటి మాట. మంచిదే, ఆ మాట చాలా మంచిది. ఇక్కడ ఏమంటాడంటే 6వ వచనంలో, ఇందువలన మీరు మిక్కిలి ఆ శ్వాసం పరలోకముందు భద్రపరచున్నారు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. కానీ మీరు చాలా ఆనందిస్తున్నారు ఈ మాట చెప్పుకొని. పరలోకంలో మా కోసం స్వాస్థ్యం ఉంది, అది దేవుడు కాపాడుతున్నాడని మీరు చాలా ఆనందిస్తున్నారు. కానీ బైబిల్ ఎక్కడైనా ఏదైనా ఒక స్టోరీ చెప్తూ మధ్యలో కానీ అన్నాడంటే అక్కడ ఏదో సమస్య ఉందని అర్థం అండి. చూడండి, ఎవరి గురించి మాట్లాడేటప్పుడు, సునేమిరాల గురించి మాట్లాడేటప్పుడు ఆవిడ చాలా సౌందర్యవతి, ఆవిడకి ఏమో చాలా ధనం ఉంది, మంచి మేడ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఆమెకి పిల్లలు లేరు అంట. అంటే ఏదైనా ఒక లోపాన్ని చెప్పడానికి కానీ అనే మాట వాడుతూ ఉంటాం. మనం కూడా రోజు ఏదైనా ఎవరి గురించి ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు మా బ్రదర్ చాలా మంచోడండి కానీ అంటామండి. అంటే కానీ అంటే ఏదో నెగిటివ్ ఏదో ఉందన్నమాట. ఇక్కడ కూడా నెగిటివ్ ఏదో చెప్తున్నాడండి. కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. ఏంటండి లోపం? వాళ్ళకి ఏదైనా శ్రమలు వచ్చినప్పుడట దుఃఖిస్తున్నారట, వాళ్ళకి ఏదైనా శోధనలు వచ్చినప్పుడు దుఃఖిస్తున్నారట. వాస్తవానికి ఈ శ్రమలు శోధనలు అనేవి మనం కోరుకుంటే రావు. దేవుడు నియమిస్తే వస్తాయి, దేవుడు అనుమతిస్తే వస్తాయి. దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? అవసరాన్ని బట్టి అన్నాడు. అక్కడ మరొకసారి చదివినట్లయితే, కానీ అవసరమును బట్టి శ్రమలు ఎందుకు వస్తాయమ్మా?
అవసరాన్ని బట్టి. యోబుకు శ్రమలు ఎందుకు వచ్చాయండి? డబ్బులు లేక. యోబుకు శ్రమలు ఎందుకు వచ్చాయండి? దేవుడు అతన్ని పరీక్షించాలనుకున్నాడు. వాస్తవానికి అంత కాన్ఫిడెన్స్ ఉన్న మనిషిని ఎవరు పరీక్షించక్కర్లేదు. వాళ్ళు డైరెక్ట్ పరలోక రాజ్యానికి అర్హులండి. కానీ దేవుడేమో అతన్ని టెస్ట్ చేయాలనుకున్నాడు. సాతాన్ని నిరూపించడానికి పరీక్షించాలనుకున్నాడు. అవసరాన్ని బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుతున్నది. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఎంతకాలం వస్తుందటమ్మా శ్రమలు? కొంచెం కాలం అన్నాడండి. ఎంతకాలమ్మా? ఇప్పుడు ఎవరైనా మీరు ఎప్పుడైనా చూడండి, చాలా మంది ఒత్తిళ్లకు గురైపోయి ఆందోళన పడిపోయి ఆత్మహత్యలు చేసేసుకోవడం మనం చూస్తున్నాం. అయ్యి బాబు, ఈ పరిస్థితిలో నుంచి నేను ఎవరో బయటకు రాగలేరని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే ఉద్రేకపడిపోయి ఏదో తప్పుడు నిర్ణయాలు తీసుకునే వాళ్ళని మనం రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం. వాళ్ళకి పేదలు ఏం చెప్తున్నాడండి? ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ నిందలు ఎంతకాలం ఉంటాయంటున్నారా? కొంచెం కాలం. ఎండాకాలం ఉండిపోద్దా ఎప్పటికీ? వర్షాకాలం ఎప్పటికి ఉండిపోద్దా? చలికాలం ఎప్పుడు ఉండిపోద్దా? అది కొంచెం కాలం ఉంటుంది. అలాగే ఈ కష్టాలు, ఈ శ్రమలు, శోధనలు కూడా కొంచెం కాలం ఉంటాయి. కానీ మనం ఏమనుకుంటామంటే, అమ్మ ఈ పరిస్థితుల్లో ఇక నన్ను ఎవరో రక్షించలేరు, నేనేమి చేయలేను, నాకు ఎవరు ఆదుకునేవారు లేరు, నేను ఈ గట్టెక్కలేను. మనకు తెలిసిన కొన్ని శ్రమలు చెప్పండి. ఇందాక చెప్పుకున్నాం శ్రమ గురించి. ఏంటమ్మా? అనారోగ్యం. ఇంకా అండి, వివాహం ఆలస్యంలో శ్రమ కదా. భరించిన వాళ్ళు అడిగితే చెప్తారు. ఎక్కడికి వెళ్ళి అడుగుతారు, ఏమా ఇంకా కూతురు పెళ్లి చేయవా, ఇంకా పెళ్లి చేయవా? ఎవరు సంబంధం తీసుకొచ్చి చూపించరు కానీ మాటలు మాత్రం వాళ్ళు చెప్తారు. మన పిల్లలు మనం దాచుకోవడం మనకి ఇష్టమా? కానీ ఏదో అవమానిస్తాం. పెళ్ళైన దగ్గర నుంచి బుర్ర తినేస్తారు. పిల్లలు పుట్టారమ్మా, ఎంతమంది? ఏ విశేషం ఉందా? కాయపండ ఇలా అడుగుతూ ఉంటారట. సరే, పిల్లలు పుట్టారు. ఆ పిల్లలేమో తల్లిదండ్రుల మీద తిరగబడే పిల్లలు పుట్టారు. అప్పుడేమంటారు? అది మరీ అవమానం. తల్లిదండ్రులకు విధేయత చూపించలేని పిల్లలు పుట్టడం ఎందుకండి? మరీ తలెత్తుకోలేము. పిల్లలు తల్లిదండ్రులు తిరగబడి కొడుతున్నారు అనుకోండి, ఎవరికైనా చెప్పుకోగలరండి? ఆ తల్లిదండ్రులు మా పిల్లలు మమ్మల్ని కొడుతున్నారు, మా మీద చేస్తున్నారు చెప్పుకోగలరండి? అది భయంకరమైన నరకం అండి. బయట చెప్పుకుంటే ఎవరు పోయే పరువు ఎవరికి పోద్దండి? ఆ తండ్రిది, ఆ తల్లిదే పోద్ది. చెప్పుకోకపోతే నేను మారదు. చెప్తే ఏం చేస్తారో తెలియదు, ఏమైపోతారో తెలియదు. నరకం అండి. ఆర్థిక ఇబ్బందులు రావడం శ్రమ కాదండి. ఇంట్లో అవసరానికి సరిపడే డబ్బులు లేకపోవడం, ఎప్పుడు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పడుకోవడం శ్రమ అండి. అందరి దగ్గర తరలించుకొని చేతులు కట్టుకొని నిలబడటం చాలా శ్రమ అండి. ఇవన్నీ శ్రమలే. అయితే ఈ శ్రమ దినాల్లో, ఈ శ్రమకాలం వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, మనం ఏడవకూడదు. ఇస్కరియోతు యోధాకి ఏడుపు వచ్చిందమ్మా యేసుప్రభుని నమ్మేసుకున్నందుకు. బాగా ఏడ్చాడా? బాగా ఏడ్చాడండి. బాగా ఏడ్చి ఏం చేశాడండి? యేసుప్రభు దగ్గరికి రాలేదు, ఊరు పెట్టుకొని చచ్చిపోయాడండి. అంటే అతనే క్షమించుకోలేకపోయాడు అనమాట. ఒకవేళ ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి ఉంటే యేసుప్రభు అతను కూడా క్షమించేవాడేమో. పేతురు కూడా యేసుప్రభుని ఎనగలేని 3 సార్లు బొంగాడట. కానీ ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు. యేసుప్రభు క్షమించాడమ్మా ఆయన్ని? ఆయన పొందిన మారు మనసును అంగీకరించాడా? ఈరోజు మనకి శ్రమలు వచ్చినప్పుడు మనం లోకస్తులా ప్రవర్తిస్తున్నామా, లేకపోతే దేవుని కుమారులుగా ప్రవర్తిస్తున్నామా? ఒకసారి ఆలోచించేయండి. సామెతల గ్రంథంలో 24 అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. సామెతలు 24 రాయబడిన మాట ఏంటంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడు వదువు. శ్రమ దినాన్ని మనం కృంగిపోతే, దుఃఖంలో ఉండిపోతే, ఏడుపులో ఉండిపోతే మనం ఎవరమంటామా?
చేతగాని వాడు ఏడుచుకొని కూర్చుంటాడండి. చేతనైన వాడు ఏడవడం, ఆ శ్రమలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడండి. ఆ దుఃఖం నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడండి. దేవుడి సహాయాన్ని అర్థిస్తాడండి. దేవుడి పాదాలు పట్టుకుని ఏడుస్తాడండి, నన్ను రక్షించుకొని. లోకంలో వాళ్ళగా ఏడవడం. లోక సామాన్యమైన దుఃఖం మరణానికి తీసుకెళ్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం మారుమనసును పొందుతాడు. ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేసి ఆ శ్రమ వస్తే మారుమనసు పొందాలి. లోక సంబంధం లాగా దుఃఖించుకోవడం. లోకంలో మనకు ఎంతో మంది తెలిసిన అలాగా లోక సంబంధమైన దుఃఖం కలిగి శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి సహాయం కోరుకోకుండా లోకస్తులాగా ప్రవర్తించి శ్రమను తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనకు ఎంతో మంది తెలిసండి. ఎవరున్నారమ్మా అలా వెనక్కి వెళ్ళిపోయినాడు? శ్రమలో కొంతకాలం విశ్వాసంగా జీవించి శ్రమలు వచ్చాక వెనక్కి వెళ్ళిపోయినాడు ఎవరు ఉన్నారు? యోగు భార్య ఉందండి. యోగుకి ఆస్తి పోయినప్పుడు ఆమె యోగును వదలలేదు, యోగు యొక్క బిడ్డలు చచ్చిపోయినప్పుడు కూడా ఆమె యోగును వదలలేదు. కానీ యోగు అనారోగ్యం పాలైపోయినప్పుడు ఇంకా ఆయన తిరిగి లేవడని ఆమెకు అర్థమైపోయిన తర్వాత అప్పుడు దేవుని దూషించి చచ్చిపోమని సలహా ఇచ్చిందండి. ఆమె శ్రమ ఆమెను కదిలించేసింది, ఆమె విశ్వాసాన్ని కదిలించేసింది, ఆమె విశ్వాసాన్ని భద్రపట్టేసింది. బాప్తీసు యోహాను యేసుప్రభుతో స్వయంగా అతను చెప్పబడ్డాడు, స్త్రీలు కలిగిన వాడు అందరిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేడు. అటువంటి గొప్పవాడు, తల్లిదండ్రులు భక్తిపరులు, లేవీయులు, యాజకులు. అటువంటి యాజకృతి చేసేటటువంటి దంపతులకు జన్మించాడు. చాలా నిష్ఠగా ఉన్నాడు, పౌరుషం గలవాడు, రోషం గలవాడు. ఏలియా వంటి రోషం ఉన్నవాడు మనిషి. యేసుప్రభుకి స్వయంగా బాప్తీసం ఇచ్చిన వాడు, యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్పిన వాడు. అటువంటి వ్యక్తికి శ్రమ వచ్చిందట. ఒక రోజు జైల్లో పెట్టారు ఆయన్ని. జైల్లో పెడితే మరి ఏంటి, జైల్లో పెట్టారు కదా, నన్ను బంధించే వారిని విడిపిస్తానన్నాడు, మరి నన్ను విడిపించలేదేంటి? ఈ యేసుప్రభు నిజంగా దేవుని కుమారుడేనా, వేరే ఒకరి కోసం ఎదురు చూడాలా అని చెప్పి అనుమానంతో మనుషులు పంపించారు క్రైస్తవులు. వాళ్ళు వచ్చి యోహాను ఎలాగలగా మిమ్మల్ని అడగమన్నారంటే, రాబోవాడు నీవేనా, వేరే ఒకరి కోసం చూడాలా అంటున్నారు అని చెప్పినప్పుడు యేసుప్రభు వారు వాళ్ళని పంపించేశాక యేసుప్రభు ఒక మాట అన్నారు, పరలోక రాజ్యంలో అల్పుడు ఈ యోహాను కంటే గొప్పవాడు. అంటే యోహాను అల్పుడు కంటే అల్పుడైపోయాడు. కారణం ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు కదిలిపోయాడు. గొప్ప విశ్వాసే శ్రమ వచ్చినప్పుడు కదిలిపోయి యేసుప్రభుని అనుమానించేటటువంటి పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మరి చాలా మంది లోకంలో ఉండే వాళ్ళే కాదు, క్రైస్తవులే కాదు, మనందరినీ కూడా శ్రమలు వచ్చినప్పుడు ఏమైపోతున్నామా? కదిలిపోతున్నాం. కదిలిపోవడం వల్ల దేవుడి దగ్గర తన శక్తి చేత కాపాడుతున్నటువంటి మన స్వాస్థ్యాన్ని స్వయంగా మన చేతులతో మనమే పోగొట్టుకుంటున్నాం. దేవుడైతే కాపాడుతున్నాడు, కానీ నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోతే ఆ స్వాస్థ్యం నీకు దక్కే అవకాశం లేదు. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలని ఇక్కడ పేతురు మనం చెప్తూ ఉన్నాడు. 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరం బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమును. ఇక్కడ పేతురు మంచి ఉదాహరణ చెప్పాడండి. ఒకవేళ మనమాట ఈ కొంచెం కాలం వచ్చే శ్రమలు, ఈ శోధనలు, అవి పెట్టేటటువంటి పరీక్షల కన్నా మనం నిలిస్తే యేసుక్రీస్తు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు రెండో రాకడలో మనకి మెప్పు కలుగుతుందంట, మహిమ కలుగుతుందంట, ఘనత కలుగుతుందంట. అదేలాగా భూమి మీద కష్టాలు అనుభవిస్తే, సహిస్తే యేసుప్రభు వచ్చినప్పుడు గౌరవం దొక్కుతుందా, గొప్పతనం దొక్కుతుందా, మహిమపరచబడతామా? అదేలాగా అనుకుంటాము. దానికి చక్కని ఉదాహరణ చెప్పాడు పేతురు. ఏంటో ఉదాహరణ, నశించిపోవు సువర్ణము
అగ్ని పరీక్ష వల్ల శుద్ధిపరచబడుచున్నది కదా. బంగారం పాత బంగారం అమ్మా, పనికిరాదమ్మా అని చెప్తారండి. అప్పుడు దాన్ని కరిగించేస్తామండి. కరిగించడానికి ఏం చేస్తారు? బంగారాన్ని అగ్నిలో వేసి పొట్టలో వేస్తారండి, బాగా కరిగిస్తారండి. ఆ కరిగించేటప్పుడు ఆ బంగారంలో ఉన్న మట్టి, అందులో ఉండేటటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో రాగి, ఇవన్నీ తరుగు అంటారు. వాటన్నిటిని కూడా అది తొలగిస్తారు. అప్పుడు మేలి బంగారం బయటకు వస్తుంది, పుట్టమోయబడిన బంగారం బయటకు వస్తుంది, స్వచ్ఛమైన బంగారం బయటకు వస్తుంది. ఒకవేళ ఆ బంగారాన్ని అగ్నిలో వేయకుండా ఉంటే అది ఎప్పటికీ కూడా స్వచ్ఛమైన బంగారం అయ్యేది కాదు. అగ్ని పరీక్ష ఆ బంగారానికి వండి తెచ్చింది, ఆ బంగారానికి అందం తీసుకొచ్చింది. అలాగే శ్రమలు విశ్వాసకి మహిమను తీసుకొస్తాయి, శ్రమలు విశ్వాసకి గౌరవాన్ని తీసుకొస్తాయి, విశ్వాసకి కీర్తిని తీసుకొస్తాయని పేతురు ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. 8-9 వచనాల్లో మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పని అసత్యము మహిమాయుక్తములైన సంతోషం గలవారే ఆనందించున్నారు. వాస్తవానికి ఈ గ్రహీతల గురించి గొప్ప అభినందన పేతురు చెప్తున్నారండి. అది ఆయనకు వచ్చిన స్పందన. ఎటువంటి స్పందన స్పందిస్తున్నారంటే, మీరు ఆయన్ని చూడకపోయినా ఆయన ప్రేమిస్తున్నారు. ఈ గ్రహీతలట పాలస్తీనా దేశానికి బయట ఉన్నటువంటి వారు, చెదిరిపోయిన వారు. వీరేమో యేసుప్రభుని ఎప్పుడు చూడలేదట. కేవలం అపోస్తలులు చెప్పినటువంటి వాక్యాలు విని యేసుప్రభుని అంగీకరించారండి, యేసుప్రభుని ప్రేమించారట, యేసుప్రభు కళ్ళారా చూడకే విశ్వసించారట. మీ విశ్వాసాలకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచున్నారు. అంటే ఇక్కడ ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, చూడకయే ప్రేమించున్నారు, విశ్వసిస్తున్నారు. సంఘము యేసుప్రభుని చూడకుండానే ప్రేమిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం కాలంలో ఎక్కడైనా సువార్త కోటాలు పెడితే అక్కడ పైన రాస్తారండి, ఏం రాస్తున్నారండి? రండి వినండి, స్వస్థపడండి. అంటే ఇక్కడ అద్భుతాలు చేయబడతాయి, వచ్చి చూడండి, చూసి నమ్మండి. కానీ పేతురు ఏమంటారంటే, మీరు ఏది చూడలేదు, మీరు చూడకుండానే నమ్మారు, చూడకుండానే విశ్వసించారు. తోమాతో యేసుప్రభు ఏమన్నారండి? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. తోమ గొప్పవాడా, మనం గొప్పవాళ్ళం అంటే మనమే గొప్పవాళ్ళం. ఏ విషయంలో గొప్పవాళ్ళం అంటే, మనం కళ్ళారా ఎప్పుడు చూడాల, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాం, దాన్నే విశ్వసించామండి. పేతురు అయితే చూసి నమ్మాడు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు వెనకాతలు తిరిగి ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక్రియలు, మహత్కార్యాలు, ఆయన చెప్పిన బోధలు అవన్నీ విని చూసి చేతులతో తాకి వాళ్ళు నమ్మారు. అందువల్లే ఈ సంఘాన్ని బాగా అభినందిస్తున్నారు. కాబట్టి మీ విశ్వాసంలో ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచున్నారు. అమ్మ, ఈ రక్షణ ఎక్కడ పొందుకునేది? ఇది పరలోకంలో పొందుకునేది కాదు, భూమి మీద పొందుకునేటటువంటి, భూమి మీద పొందుకునే ఆత్మరక్షణ అంటారండి. ఇంకా వివరిస్తూ చెప్పని అసత్యములు మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందించున్నారు. అంటే ఈ భూమి మీద మనిషి సంతోషంగా బతకడానికి, మనిషి ఆనందంగా బతకడానికి ఏం చేయాలమ్మా? యేసుక్రీస్తుని ప్రేమించాలి, యేసుక్రీస్తుని విశ్వసించాలి. యేసుక్రీస్తుని ప్రేమించలేని వాడు సంతోషంగా ఉండలేడు. యేసుక్రీస్తుని ప్రేమించలేని స్త్రీ సంతోషంగా ఉండలేదు. యేసుక్రీస్తుని ప్రేమిస్తే ఎవరిని కూడా ప్రేమించవలసి ఉంటుంది, భర్తని ప్రేమించాలి. యేసుక్రీస్తుకు లోబడితే భార్యని కూడా మనం గౌరవించాలి.
ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో మాట రాయబడింది కదండి, 21-22 వచనాల్లో, ప్రభువులకు వలె మీ స్వపురుషులకు అంటే యేసుప్రభు లోబడతాను, నా భర్తకు మాత్రం లోబడనంటే నువ్వు యేసుప్రభు కూడా లోబడలేదు. యేసుప్రభుని ప్రేమిస్తాను, నా భార్యని మాత్రం ప్రేమించాలంటే నువ్వు యేసుప్రభు కూడా ప్రేమించలేదు. ఏ కుటుంబంలో అయితే యేసుప్రభుని ప్రేమిస్తారో ఆ కుటుంబం వాళ్ళు సమాధానంగా ఉంటారట, సంతోషంగా ఉంటారట, ఆనందంగా ఉంటారు. ఇక్కడ 2 మాటలు ఒకే దగ్గర వాడబడ్డాయి, సంతోషము, ఆనందం. అది చెప్పడానికి వీలైనంత సంతోషం, చెప్పడానికి వీలైనంత ఆనందం. అమ్మ, ఈ భూమి మీద ఎవరికైనా ఇది కలుగుతుందా? లోకంలో అందరికీ సంతోషం కలుగుతుంది. ఇప్పుడు ఏదో సెల్ ఫోన్ లో ఏదో జోకులు వింటాం, టీవీలో ఏదో జోక్ వస్తే వింటాం. జోక్ వచ్చినంటే పక్కపక్క నవ్వుతారు, అందరూ పళ్ళేకరిస్తాం. మళ్ళీ ఏదో సీరియస్ మ్యాటర్ వచ్చేటప్పటికి ఆ నవ్వు పోతుంది, ఆ ఆనందం పోతుంది, ఆ సంతోషం పోతుంది. ఇక్కడ సంతోషం అనే మాట తాత్కాలికమైనటువంటి భౌతిక సంబంధమైంది. ఆనందమైన మాట శాశ్వతమైంది, ఆత్మ సంబంధమైంది. అంటే ఆనందం నిత్యం ఉంటుంది, సంతోషం తాత్కాలికమైంది. కానీ యేసుక్రీస్తుని ప్రేమించేవారు కదా, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. ఆనందం ఎలా వస్తుంది? యేసుప్రభుని ప్రేమిస్తే ఆనందం ఎలా వస్తుంది? యేసుక్రీస్తు వారు మాట చెప్పారు, ఎవరైనా నా పేరకు వస్తే వాళ్ళకి గిన్నెలు చల్లనీళ్ళు ఇచ్చినా నాకు ఇచ్చినట్టే అని. ఎవరైనా నేను దిగంబరిగా వచ్చాను, నాకు బట్టలు ఇచ్చారన్నాడు. నేను ఆకలి కొని నేను భోజనం పెట్టారన్నాడు. ఈ మాటలు ఆలకించి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక సహోదరుడు ఎవరో ఇంటికి వచ్చి ఆకలిస్తున్నారు, కానీ మనం తినవలసిన భోజనాన్ని మనం కడుపు మార్చుకొని ఆ వచ్చిన సహోదరుడికి పెట్టేశామండి. ఆ రాత్రి ఏముంటుందండి మనకి? ఓన్లే నేను యేసుప్రభు చెప్పిన మాటని ఈరోజు గైకొన్నాను, వాస్తవానికి మా ఇంట్లో ఎక్స్ట్రా లేదు, కానీ నేను మానేసి అతను పెట్టాను, నేను వాక్యానుసారంగా నేను జీవించానని మనసులో గొప్ప ఆనందం ఉంటుందండి. ఓ మంచి పని చేశాను ఈరోజు నేను పొరపాటు పని చేయలేదు, మంచి పని చేశానని సంతోషంగా నిద్రపోతామండి. కారణం ఏంటంటే అది భౌతిక సంబంధమైన ఎవరు కామెడీ చేస్తే వచ్చే నవ్వు లాంటిది కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం. ఈ ఆనందం ఒక క్రైస్తవులకు మాత్రమే కలుగుతుంది. లోకంలో వాళ్ళు భోజనం పెట్టరండి. ఇక్కడ భోజనాలు పెట్టి పెద్ద ఫ్లెక్సీ కూడా పెట్టుకుంటారు, పైన పేపర్లో ఫోటోలు వేయించుకుంటారు, ఓ డబ్బాలు వాయించుకుంటారు ఊరందరికి. వాళ్ళకి ఆ ఆనందం కలగదు. యేసుప్రభు ఏదైనా ఒక ధర్మం చేస్తే అందరికి చెప్పి చేయండి అన్నాడా? రహస్యంగా చేయండి, బోర ఊదించుకోకండి అన్నాడు. బోర ఊదించుకుంటే ఆనందం రాదు, రహస్యంగా చేస్తే ఆనందించగలుగుతాము. కాబట్టి ఈ పేదలు చెప్పేటటువంటి ఆనందం ఎవరికి రాదండి. ఈ ఆత్మ సంతృప్తి, ఈ ఆత్మరక్షణ ఈ లోకంలో మనకు ఎవరికి లేదు. ఎవరికొందమ్మా? ఒక క్రైస్తవులకు మాత్రమే ఈ ఆత్మరక్షణ లేకపోతే ఈ ఆత్మ సంతృప్తి దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందువల్లంటే మనము యేసుక్రీస్తుని మనము చూడకుండానే ప్రేమిస్తున్నాం కనుక, విశ్వసిస్తున్నాం కనుక. 10వ వచనం నుంచి చివరి వరకు మనం చదివినట్లయితే, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవక్తలు ప్రవచించని. అంటే ఇప్పుడు పూర్వ సంగతి గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఒక వ్యక్తి శ్రమను అనుభవిస్తే స్వాస్థ్యం వస్తుంది, ఆ శ్రమ కూడా ఆనందమే. ఒక పూట అన్నం తినకుండా ఒక మంచి పని చేయడం కూడా ఆనందమే. మన కొరకు మనం బట్టలు కొనుక్కోకుండా మరొకరికి ఆ బట్టలు ఇచ్చేయడం కూడా ఆనందమే. క్రైస్తవులు ఇలా శ్రమ పడుతూ ఆనందిస్తారని, క్రైస్తవులు ఈ శ్రమను సహిస్తే పరలోకంలో స్వాస్థ్యం వస్తుందని సడన్ గా నేను చెప్పడం లేదు. ఇది నా ఒక్కడి బోధ కాదు, మీకు పూర్వం ప్రవక్తలు దీని గురించి బోధించారు. ప్రవక్తలను ఉదాహరణ చెప్తున్నాడు. ప్రవక్తలు చెప్పారట. ఏమని చెప్పారు ప్రవక్తలు? మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమల గురించి వాటి తరువాత కలగబో మహిమల గురించి
ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మయే కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నదో దానిని విచారించి పరిశోధించిరి. పూర్వం మనకంటే ముందుగా ప్రవక్తలు ప్రవచించారట. ప్రవక్తలు ప్రవచించిరి. దేని గురించి ప్రవచించారు? ప్రవక్తలు 3 విషయాల గురించి ప్రవచించారట. ఒకటి, రక్షణ గురించి ప్రవచించారట. ఈ రక్షణ గురించి అన్నాడండి. రెండోది, తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమల గురించి, తర్వాత వాటి తర్వాత కలగబో మహిమ గురించి 3 విషయాలు చెప్పారు. ఒకటి, రక్షణ గురించి, యేసు ప్రభువు నమ్ముకున్నందుకు శ్రమలు వస్తాయని ఆ శ్రమల గురించి, తర్వాత శ్రమల తర్వాత పరలోకంలో మనం పొందుకోబోయేటటువంటి మహిమల గురించి, 3 గురించి కూడా ప్రవక్తలు సాక్ష్యం చెప్పారట. ప్రవక్తలకు ఎలా తెలుసు ఈ విషయాలు? ప్రవక్తలకు ఎలా తెలుసండి ఈ విషయాలు? ఆ ఆత్మ చెప్పాడు. ఏ ఆత్మ? ఆత్మని బైబిల్లో పెద్ద అక్షరాలు ఉంటే పరిశుద్ధాత్మ గురించి రాయబడి మాట్లాడింది. ఆ ఆత్మయే కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చునో వారిని విచారించి పరిశోధించిరి. పరిశుద్ధాత్ముడు వాళ్ళకి తెలియజేశాడంట. అయినా మీరు వెళ్ళి రక్షణ గురించి ప్రకటించండి. రక్షణ గురించి. 2, క్రీస్తు విషయమైన శ్రమల గురించి, తర్వాత శ్రమల వలన కలుగు మహిమ గురించి. ఈ 3 ప్రకటించమని ఎవరు చెప్పారట? పరిశుద్ధాత్మ చెప్పాడట అండి. పరిశుద్ధాత్మ చెప్తే ప్రవక్తలు ప్రవచించారు. అంతే తప్ప ప్రవక్తల గొప్పతనం కాదు ఇది అని దీని వెనకాతల ప్రాసెస్ చెప్తున్నాడండి. చాలా మందికి పరిశుద్ధాత్మ ఎప్పుడున్నాడంటే అపోజిట్ గా 2వ అధ్యాయంలోనే అంటారండి. అన్ని కాలంలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ సృష్టి ఆరంభంలో ఉన్నాడు, సృష్టి నిర్మాణంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేని కాలం లేదండి. అన్ని కాలంలోనూ ఉన్నాడు. న్యాయాధిపతుల కాలంలో ఉన్నాడు పరిశుద్ధాత్మ పని, రాజుల కాలంలో పరిశుద్ధాత్మ పని ఉంది. అన్ని కాలంలోనూ పాతల మంది అంతట్లోనూ కూడా పరిశుద్ధాత్మ పని మనకు కనపడుతూ ఉంది. పరిశుద్ధాత్మ ఆ ప్రవక్తలను వాడుకొని వాటన్నిటికీ కూడా ప్రవచింప చేశారు. పరిశుద్ధాత్మ గురించి ప్రవక్తలు ప్రవచించారు. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల్లో, అంచె దినాల్లో నా ఆత్మను ఆయన మీద ఉంచుదును అని యేసుక్రీస్తు మీద పరిశుద్ధాత్మ రావడం గురించి ప్రవచింపబడింది. యేసుక్రీస్తు వారు అది నెరవేరిందని చెప్పారండి. లోకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు వారు నజరేతుకు వెళ్ళినప్పుడు అక్కడ సమాజ మందిరంలో ఆరాధన చేసేటప్పుడు, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన చేతికి గ్రంథాన్ని ఇచ్చారు. ఆయన పాత్ర వల్ల చదవమన్నప్పుడు యెషయా గ్రంథంలో ఈ 61వ అధ్యాయంలో 1-2 వచనాల్ని ఆయన చదివి వినిపించారు. చదివాక ఏమన్నారంటే, ఇది మీ వినికిడిలో నేను నెరవేరింది అన్నాడు. నేను బాప్తిసం పొందిన రోజున పరిశుద్ధాత్ముడు నా మీద రానాడని ఆయన వాళ్ళ ముందు చెప్పేటప్పుడు రాళ్ళతో కొట్టి యేసుక్రీస్తుని చంపబోయారు. యేసుక్రీస్తు వారు ఇది నెరవేరింది అని చెప్పారండి. పరిశుద్ధాత్ముడు అన్ని కాలంలోనూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ప్రవక్తల ద్వారా ప్రవచింప చేశాడు ఈ శ్రమల గురించి, వీటన్నిటి గురించి కూడా అని చెప్తూ ఉంటాడు. అపోస్తలుల కార్యములు యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 17 వచనాల్లో యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మని నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తానని, మీ దగ్గరికి పంపిస్తానని వాగ్దానం చేశారండి. ఆ సంగతులు మనందరికీ తెలిసినవే. శిష్యులు యేసు ప్రభు ఆరాధన అయిపోయిన తర్వాత శిష్యుని మేడగదిలో కూర్చోమని, బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. అప్పుడు శిష్యులందరూ
అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 4 నుంచి 8 వచనాల్లో శిష్యులందరూ మేడగదిలో కూర్చున్నారు. అప్పుడు ఏమైందండి? 2వ అధ్యాయంలో వచ్చేటప్పటికి 1 నుంచి 4 వచనాల్లో ఆ పెంతెకోస్తు పండగ దినాన యెషయా చెప్పిన ప్రకారం, ఆమోసు చెప్పిన ప్రకారం, ప్రవక్తలందరూ చెప్పిన ప్రకారం పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీదకు రాలి ఆయన అక్కడ దేవుని యొక్క కార్యం జరిగించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారు రాజైన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే పరిశుద్ధాత్మను భూమి మీద పంపించారు. చూడండి, మన సీఎం గారు మొదటి సంతకం పెడతారు, ఏదో వాగ్దానం చేస్తారు, మొదటి సంతకం పెడతారు రుణమాఫీ మీద అంటారు. ఏంటన్నారండి? నవరత్నాల్లో పెట్టారు. ఈయన నాన్నగారేమో రుణమాఫీ మీద పెట్టారు. యేసుక్రీస్తు వారు రాజైన తర్వాత సింహాసనాసీనుడై కూర్చొని మొదటి సంతకం దేని పెట్టారంటే పరిశుద్ధాత్మనే పంపించే విషయం. పరిశుద్ధాత్ముడు వచ్చి ఎన్నో కార్యాలు చేశాడండి. కృపావరాలు ఇచ్చి ఆ కృపావరాల ద్వారా నానా విధమైనటువంటి సూచక్రియలు, అద్భుతకార్యాలు అపోస్తుల ద్వారా చేయించాడు. చూడండి, చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగిద్దామండి. ఇక్కడ చూడండి, పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేశారనే సంగతి వారికి బయలుపరచబడిను. అంటే వాస్తవానికట ఈ ప్రవక్తల గొప్పతనం ఏమీ లేదు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తే అది వాళ్ళు చేశారంటేనండి. మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై. అంటే ఈ రోజు సువార్తిగా అందరూ బైబిల్ పట్టుకొని టకటక బోధించేస్తూ ఉంటారు. వీటన్నిటి వెనకాతలు ఎవరెవరు ఉన్నారంటే ప్రవక్తలు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు అని చెప్తున్నాడండి. అయితే ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేశారు. ప్రవక్తలట వాస్తవానికి పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడింది వాళ్ళ కోసం కాదు, వాళ్ళ పిల్లల కోసం కాదు, వాళ్ళ భార్య కోసం కాదు, మీకోసమే. ఈరోజు చాలా మంది సువార్థికులు సేవ చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారంటే వాళ్ళ పొట్ట కోసం కోసమో, వాళ్ళ అభివృద్ధి కొరకు వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారండి. కానీ పూర్వ ప్రవక్తలు ఇటువంటి వారు కాదు. తమ కొరకు కాదు, మీ కొరకే, మీ కొరకు వారి జీవితాన్ని త్యాగం చేసుకున్నారు వాళ్ళు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 8వ వచనంలో దానియేలుకి అనేక దర్శనాలు దేవుడు చూపించాడు. దానియేలు వాటి భావాల గురించి ప్రజలకు చెప్పేవాడు. ఓ రోజు అసలు ఏంటండి దర్శనాలు, ఈ ఎప్పుడు నెరవేరుతాయండి అని దానియేలు దేవుణ్ణి ప్రశ్నించాడట. దేవుడు దానియేలుకి ఇచ్చిన సమాధానం ఒకసారి చూడండి. నేను వింటిని గాని గ్రహింపలేకపోతే నా ఏళ్ళు వాడ వీటికి అంతమేమని అడగగా అతడు అంటే దేవుడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరుకుండమని చెప్పాను. దేవుడు ఏమన్నాడండి? దానియేలు ఇవి నీకు ఓపెన్ చేయకూడదు, ఇవి అంత్యకాలం వరకు మరుగుగా ఉండాలి, ఇవి సీరియస్ చేయాలి, వీటికి ఈ మాటలు నువ్వు ఎవరికి చెప్పకూడదు, ఈ చెప్పిన నువ్వు రాయి అంతే తప్ప దీని ఎప్పుడు జరుగుతుందో, ఎవరు జరుగుతుందో, ఏం జరుగుతుందో నీకు అనవసరం, నువ్వు ఊరుకో. ప్రవక్త పరిస్థితి చూడండి, ఆయన అన్ని ప్రకటిస్తాడు, చెప్పినవన్నీ అందరికీ ప్రకటిస్తాడు, కానీ అతనికి క్లారిటీ తెలియదు. క్లారిటీ అడిగితే ఏమన్నాడంటే నువ్వు ఊరుకో, నీకు అనవసరం. ప్రవక్తలు అలా పనిచేశారట. తమ కొరకు వాళ్ళు పనిచేయలేదు. ఎవరి కొరకమ్మా? మన కొరకే వారు పనిచేశారు అని ఇక్కడ పేతురు ఆ ప్రవక్తల్ని ఎంతో హైలైట్ చేశాడు. దేవదూతలు ఈ కార్యము తొంగు చూడగోరుచున్నారు. ఇంకా పేతురు ఈ విషయాన్ని మనకి హృదయంలో పెట్టడానికి ఏమన్నారంటే, అంటే శ్రమల వలన ఒక విశ్వాసికి కలిగే బహుమానం గురించి ప్రవక్తల ద్వారా ముందు తెలియజేయడము, అప్పుడేమో ఆ బోధ విని విశ్వాసి శ్రమను ఓర్చుకోవడము,
ఆ విశ్వాసికి పరలోకంలో బహుమానం రావడం అనేది దేవదూతలు తొంగు చూస్తారంట. అంటే దేవదూతలకు ఇలాంటి ప్రాసెస్ ఉందని తెలుసా? శ్రమల వలన పరలోకంలో బహుమానం కలుగుతుందనే సంగతి దేవదూతలు తెలియదు. దేవుడు డిజైన్ చేశాడండి ఇదంతా. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందుకుని అలాగా వదిలేయలేదండి దేవుడు. అతను ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి సంఘాన్ని నియమించాడు. ఈ సంఘం ద్వారా ఒక వ్యక్తి ఆత్మీయంగా బ్రతకాలని, సంఘం ద్వారా ఈ సంగతులన్నీ నేర్చుకోవాలని, సంఘం ద్వారా దేవుని జ్ఞానము బయటికి వెళ్ళాలని దేవుడు నియమించాడండి. మనమందరం కూడా మన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కృంగిపోతున్న సందర్భంలో ఎవరైనా ఒక సహోదరుడు వచ్చి లేఖనాలు చూపించి వాక్యం చెప్పినప్పుడు మనకు కావాల్సినంత ధైర్యం వస్తుందండి. ఇలాంటి అవకాశం లోకల్ ఎక్కడైనా ఉందండి? లోకల్ ఎక్కడా లేదండి. లోకల్ ఎవరికైనా ఉందా? లోకల్ ఎవరికి లేదండి. దేవదూతలకు కూడా లేదట. దేవదూతలకు కూడా తెలియదట ఈ విషయం. అందువల్లే వాళ్ళు ఎక్కడ ఆతృత పడి తొంగు చూస్తున్నారట. అబ్బాబో ఏంటి ఈ సిస్టర్ గారికి శ్రమ వచ్చింది కదా, ఇప్పుడు ఈవిడ ఎలాగ నెప్పుతుందో చూద్దాము అని చెప్పంట. దేవదూతలు మనం బహుమానం పొందామా అని చెప్పంట. పోగొట్టుకుంటామా? విశ్వాసాన్ని కాపాడుకుంటామా పోగొట్టుకుంటామా అని అంట. దేవదూతలు రోజు మన వైపు తొంగు చూస్తూ ఉంటారట. మనకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు దేవదూతలు చూస్తున్నారు, నేను విశ్వాసాన్ని కాపాడుకోవాలని అనుకుంటామండి? అనుకుంటామా? ఇరువురు చూస్తున్నారో లేదో చూసుకుంటాం, కానీ దేవదూతలు తొంగు చూస్తున్నారు. ప్రవక్తలు దీని గురించి బోధించారు, అపోస్తులు బోధించారు. నేను విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఎప్పుడైనా అనుకుంటామండి? పరలోక రాజ్యంలో నా కోసం దేవుడు కడవరి కాలంలో మరి కాపాడుతున్నాడు, నా కొరకు బహుమానాన్ని ఇవ్వడానికి. దాన్ని కాపాడుకోవాలని ఎప్పుడైనా అనుకున్నామా? కాబట్టి శ్రమలకు నిలిచిన విశ్వాసికి కలిగే బహుమానం ఏంటో పేతురు ఇక్కడ మనందరికి అర్థమయ్యే రీతిలో బోధించడానికి 3 కాలాల్లో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేశాడు. ముందేమో తండ్రిని దేవుని స్తుతించాడు, ఎందుకంటే క్రీస్తును మృతుల్లో నుంచి లేపినందుకు, జీవంతో కూడిన నిరీక్షణ ఇచ్చినందుకు, మరలా జన్మింపజేసినందుకు దేవుని స్తుతించాడండి. రెండోది, పరలోక రాజ్యంలో దేవుడు తన శక్తి చేత మన స్వాస్థ్యాన్ని కాపాడుతున్నాడనే సంగతిని మనకి జ్ఞాపకం చేశాడు. అయితే దేవుడు తన శక్తితో కాపాడుతున్నాడు, కానీ నీ విశ్వాసం కూడా అవసరం. నీ విశ్వాసాన్ని కోల్పోతే దేవుడు నీ స్వాస్థ్యాన్ని కాపాడు అనే సంగతిని జ్ఞాపకం చేశాడు. మరి శ్రమలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలనే సంగతిని ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగా ప్రవచింపజేశాడు. అబ్రహాము కూడా ఒక ప్రవక్తే. అనేకులు బైబిల్లో ఎంతో మంది ప్రవక్తలు మరి శ్రమల గురించి మాట్లాడిన వారు ఉన్నారు. ఆ శ్రమల గురించి మాట్లాడారంటే వాళ్ళ వెనకాతలు ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ నుండి ప్రవచింపజేశారు. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ నడిపింపు చేత యేసుక్రీస్తు వారు మరి శ్రమలన్నీ సహించారు. యేసుప్రభు వారు బోధించిన బోధలు, యేసుప్రభు చేసిన అద్భుతాలు, యేసుప్రభు జీవితం అంతా పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారా జరిగింది. ఈరోజు నీలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడా? పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావా? మరి శ్రమలు వచ్చినప్పుడు సహిస్తావా? ఎవరికోనో ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దేవదూతలు సైతం తొంగు చూస్తున్నారు మన వైపు. శ్రమలో నువ్వు గెలవాలని దేవుడు చేసిన ఏర్పాటును చూసి దేవదూతలు అలాగా విశ్వాసాన్ని కాపాడుకొని పరలోకంలో బహుమానం పొందుకోవడానికి మనందరూ సిద్ధపడదామని ఓపికగా వాక్యాన్ని మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను.